నమస్తే ఎన్సీఎన్ వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. వరంగల్లో ఎల్ఎల్ఎం పరీక్ష రాసి స్థానిక ఎమ్మెల్యే ఇంట్లో విందులో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంతో పాటు పలు గ్రామాల్లో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి. అంకాపూర్ గ్రామంలో కొనసాగుతున్న టీఓటీ అధికారుల సందర్శన. పలు గ్రామాల్లో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ రాజగంగారాం. ఎన్సీఎన్ కథనానికి స్పందన. పైప్లైన్ మరమ్మతులు చేయటం లేదని వరుస కథనాలతో స్పందించిన అధికారులు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాలకు చెందిన పలువురికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశనగారి రాజేశ్వర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో ఎవరికి అవసరమున్నా అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దగ్గరుండి వారిని పరామర్శించడమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎల్ఓసీలు ఇప్పించడం జరుగుతుందని అన్నారు. తెరాస ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరికి మేలు చేకూరే విధంగా సీఎం కేసీఆర్ చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పండిత్ ప్రేమ్, ఎంపీటీసీ రాజగంగారాం, గోవింద్పేట్ ఉప సర్పంచ్ గంగాధర్, యూత్ నాయకులు డార్లింగ్ రమేష్, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు. అంకాపూర్ రైతులు పంటలు పండించే విధానం అధునాతనంగా ఉందని, సిటీని తలపించేలా అంకాపూర్ గ్రామం ఉందని, ఇక్కడి నుండి చాలా విషయాలు నేర్చుకోవడం జరిగిందని అంకాపూర్ గ్రామానికి వచ్చిన టీఓటీ అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సర్పంచ్లకు శిక్షణ ఇచ్చే టీఓటీలు 2 రోజులుగా ఆదర్శ గ్రామాలను సందర్శిస్తున్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామాన్ని వివిధ జిల్లాలకు చెందిన టీఓటీల బృందం సభ్యులు క్షేత్ర సందర్శన చేశారు. గ్రామంలో పాలీహౌస్, పసుపు పంటలు, పసుపు ఉడికించే యంత్రాలు పరిశీలించి పంటలు పండించే విధానం, వాటి ఎగుమతి దిగుమతులను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న ఈతవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా టీఓటీలు మాట్లాడుతూ ఆదర్శ గ్రామం అంకాపూర్ అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే ముందంజలో ఉందని, ఇక్కడి రైతులు అవలంబించే నూతన విధానాలను సర్పంచ్ల శిక్షణలో ఇతర జిల్లాల సర్పంచ్లకు వివరిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వము కొత్తగా ఎన్నికైన నూతన సర్పంచ్లకి కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా విధులు, బాధ్యతలు, అదేవిధంగా చట్టం ప్రకారం చేయాల్సిన ఏవైతే పనులు ఉన్నాయో దానిలో భాగంగా 30 జిల్లాల నుంచి ప్రతి జిల్లాకి 10 మంది చొప్పున శిక్షకులను అంటే టీఓటీలను ఎంపిక చేసి ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ నెల 6వ తారీఖు నాడు ప్రగతి భవన్లో ప్రత్యేకంగా ఒక రోజంతా మీటింగ్ పెట్టి తను సర్పంచ్లని అంటే బంగారు తెలంగాణ కావాలనే ఒక దిశలో ఇవాళ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు ఎట్లయితే అన్నారో దానిలో భాగంగా గ్రామాలు బాగున్నప్పుడే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందనే ఉద్దేశంతో కొత్తగా చట్టం వచ్చింది కాబట్టి కొత్త చట్టం తెచ్చుకున్నాం మనం, తెలంగాణ చట్టము. దానికి అనుగుణంగా సర్పంచ్లను కూడా అన్ని రకాలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో టీఓటీలని ఎంపిక చేయడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. దానిలో భాగంగా టీఎస్ఐఆర్డి ఏదైతే తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ శిక్షణ తీసుకున్న తర్వాత దాదాపు 6 రోజులు అక్కడ శిక్షణ తీసుకొని ఆదర్శ గ్రామం అంటే ప్రజల భాగస్వామ్యంతో విజయవంతమయ్యే ఒక ఆదర్శ గ్రామాన్ని వరంగల్ జిల్లా గంగదేవపల్లి గ్రామాన్ని కూడా ఈ 300 మంది టీము 2 భాగాలుగా విభజించి 150 మంది గంగదేవపల్లి, 150 మంది అంకాపూర్ గ్రామం మన నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఈ 2 చోట్ల కూడా ప్రజల భాగస్వామ్యంతో ఎట్లయితే సంఘటితంగా ఉంటే గ్రామాలు ఏ రకంగా అభివృద్ధి చెందుతాయి, గంగదేవపల్లిలో కమిటీల ద్వారా గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటూ పచ్చదనాన్ని, పరిశుభ్రతని కాపాడుతూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఒక అభ్యుదయ భావాలున్న రైతులు అంటే ఒక సంవత్సర కాలంలో ఒక రెగ్యులర్గా కాకుండా సాంప్రదాయ పద్ధతుల్లో పంటలు పండించడం కాకుండా విభిన్న పద్ధతిలో అంకాపూర్ గ్రామాన్ని విభిన్న పద్ధతిలో సంవత్సరానికి 3 నుంచి 4 పంటలు తీసే పద్ధతిలో ఉన్నది కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారే గంగదేవపల్లి
అదేవిధంగా అంకాపూర్ విలేజ్ని సందర్శించమని చెప్పడం జరిగింది. ట్రైనింగ్ అనేది రిసోర్స్ పర్సన్లు సెలెక్షన్ చేసే విధానంలో కూడా ఈఓపీఆర్డీస్తో పాటు ఎంపీడీఓస్తో పాటు స్వచ్ఛంద సేవకులను కూడా మేము తీసుకోవడం జరిగిందండి. జిల్లాకు ఒక 10 మంది చొప్పున ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. రిసోర్స్ పర్సన్గా మమ్మల్ని తీసుకొని గ్రామీణ స్థాయిలో ఏదైతే పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేసి గ్రామీణ తెలంగాణను ఎలా సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. 5 రోజుల శిక్షణా కాలము టీసీ పాడ్లో జరిగింది. ఆ తర్వాత ఏదైతే మీకు ప్రాక్టికల్గా చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గారు ప్రగతి భవన్లో మాకు మీటింగ్ పెట్టి ఒక 1 డే సెక్షన్ 6 గంటల పాటు మాకు నిర్విరామంగా అతను మమ్మల్ని అలసిపోకుండా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రాక్టికల్గా కూడా మీరు ఫీల్డ్ విజిట్ చేయాలి. మీరు చూసిన విషయాన్ని అక్కడికి వచ్చిన పాలకవర్గ సభ్యులకి వచ్చిన సర్పంచ్లకి చెప్పినట్లయితే వాళ్ళు మీరు ఎంత చూసారో ఆ చూసిన దాంట్లో కొంతవరకు వాళ్ళకు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఉంటుంది. గ్రామంలో ఉన్న కట్టడాలు సిటీని తలపిస్తున్నాయని, ప్రతి ఇంటి నుండి ఇతర దేశాల్లో ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్న రైతులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ వ్యవసాయం కొనసాగించడం అభినందనీయమని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆదర్శ గ్రామాలు సందర్శించడం అయిపోయిందని, ఇక్కడ చూసిన నేర్చుకున్న విషయాలను నూతన సర్పంచులకు శిక్షణలో భాగంగా వివరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ శంకర్ రాథోడ్, ఎంపీడీఓ గోపీబాబు, ఈఓపీఆర్డీ దామోదర్, కార్యదర్శి శ్రీనివాస్, టీఓటీలు తదితరులు ఉన్నారు. దేశం బాగుపడుతుంది. అలాగా మన తెలంగాణ రాష్ట్రం కూడా ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో ఉండగలదు అని నేను ఆశిస్తున్నాను. దానికి తగ్గ పుషప్ ఇప్పుడు మేము ఇచ్చే సర్పంచ్ ట్రైనింగ్లలో ఇచ్చి వాళ్ళను ఉత్తేజపరచాలనే దృఢ సంకల్పం మాకు వచ్చిందండి. కేసీఆర్ గారు మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం అంటే మేము ఈ ఇంత మంచి బృహత్ ప్రణాళికలో మేము భాగస్వామ్యం అవుతున్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఒక యజ్ఞంలాగా తీసుకొని ఆ సర్పంచ్లలో కానివ్వండి, వార్డు మెంబర్లలో కానివ్వండి, ప్రజలలో కానివ్వండి మార్పు తీసుకొచ్చి పసుపు ఏ విధంగా మేము వినియోగించుకోవాలి, దానివల్ల లాభాలు ఏంటి, అలాగే ఇక్కడ రైతాంగము దీనిపైన ఏ విధంగా ఆధారపడుతున్నారు, దీంట్లో వచ్చేటువంటి లాభ నష్టాల గురించి తెలుసుకున్నాం. అంటే ఫీల్డ్ ట్రిప్లో అక్కడ యొక్క రైతు యొక్క జీవన యొక్క పరిమాణం ఏ విధంగా ఉంది, మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉంది, అతని కష్టానికి సరైనటువంటి ప్రతిఫలం ఉందా లేదన్నటువంటి విషయాన్ని కనుక్కోగలిగాం. ఆ తర్వాత ఇప్పుడు నేరుగా ఇప్పుడు మనం ఉన్నటువంటి ఒక ఈతవనానికి వచ్చాం. ఇక్కడ గౌడ కులస్తుల కొరకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక ఈతవనం చాలా ఒక నందనవనంలాగా అనిపిస్తున్నది. అటువంటి ఏదైతే వన సంరక్షణ తీసుకొని ప్రతి ఊరు వనంలా అడవిలా జనముకు వనంకు ఉండేటువంటి సత్సంబంధాన్ని ఇప్పుడైతే 33% కంపల్సరీ అంటున్నారు. 33 అనే పరిమితి లేదు. ఎంత వీలైతే అన్ని మొక్కలను పెంచి చేసి వనాలను విపరీతంగా పెంచి అరణ్యాల్లో ఉన్నటువంటి కోతులను కానీ లేదా సింహాలను కానీ వివిధ రకాల మృగాలు గ్రామాల్లోకి వస్తున్నాయి. అవి రావద్దు అంటే వాటి ఆహారాన్ని వాటికి అవసరమైనటువంటి చెట్లను మనం నరికినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అడవి ప్రాంతాల్లో అడవేతర ప్రాంతాల్లో మొత్తం విరివిగా మొక్కలను పెంచి మళ్ళీ వాటిని వెనక్కి పంపించేటువంటి కార్యక్రమం చేయడానికి ఏదో సత్సంకల్పం చేసినారు. దానికి మీ మీడియా మిత్రులు మరియు ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులు అందరం కూడా కలిసి సమిష్టిగా సంఘటితంగా ఆ లక్ష్యాన్ని అనతికాలంలోనే సాధిస్తామని చెప్పి ఆర్మూర్ మండలంలోని మగిడి, కానాపూర్ గ్రామాల్లో గల ప్రభుత్వ పాఠశాలలను ఎంఈఓ రాజగంగారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉదయం నిర్వహించే ప్రార్థనలో పాల్గొని ఉపాధ్యాయులు, విద్యార్థులు సమయానికి హాజరవుతున్నారో లేదో అని తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలని, క్వాలిటీ ఉన్న వస్తువులను మాత్రమే వాడాలని, భోజన విషయంలో ఎలాంటి అశ్రద్ధ వహించరాదని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు. పాఠశాలకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించి రానున్నది పరీక్షల సమయమని ఉపాధ్యాయులు, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలియజేశారు. కందిపప్పు ఒకటిసారి గుడ్లంతా ఒకటిసారి పెట్టుకుంటారా వారం అంతా? వరంగల్లోని హన్మకొండలో గల ఆదర్శ కళాశాలలో ఎల్ఎల్ఎం పరీక్ష రాసి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఆప్యాయంగా పలకరించుకొని మాటామంతి అనంతరం విందు భోజనం చేసి సరదాగా కాసేపు గడిపారు. స్థానికంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల విజయ్ హైస్కూల్లో విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కవితా దివాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ పరికరాలు మరియు వెజిటబుల్స్ తో చేసిన ఆకృతులను చూసి వాటి వల్ల ఉపయోగం, అది ఎలా తయారు చేశారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తయారు చేసిన పరికరాలు విద్యార్థుల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఎంతగానో ఆకర్షించాయి. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్ ఫేర్ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల లోపల ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి అవకాశం ఉంటుందని, విద్యార్థులకు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుంచడానికి, అలాగే ఒక విషయాన్ని కంటి చూపుతో కాకుండా ప్రాక్టికల్గా తయారు చేస్తే పూర్తి అవగాహన వస్తుందని తెలిపారు. సైన్స్ ఫేర్లో పాల్గొని వివిధ పరికరాలు తయారు చేసిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. Gives cover to modern, which started. ఇలాంటివి పెట్టడం వల్ల పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను పైకి తీయడానికి, వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పైకి తీయడానికి మా టీచర్స్ ఎంతో కృషి చేస్తున్నారు. దానివల్ల కేవలం చదువు కాకుండా ఇంకా పిల్లలకి నేర్పించేవి చాలా ఉంటాయి. కోకరికులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా పిల్లలకి నేర్పించి ఉంటే పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని మేము పైకి తీసిన వాళ్ళం అవుతాము. తర్వాత పిల్లలు పెద్దగా అవుతున్న కొద్ది ఈ క్రియేటివ్నెస్ అనేది పెరుగుతూ పోతుంది. కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత ఇంకా పెద్ద పెద్ద విషయాలు, గొప్ప గొప్ప పనులు చేస్తారని ఆశిస్తున్నాము. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ స్కూల్లో పెట్టడం వలన పిల్లలకి, టీచర్స్కి మరియు మేనేజ్మెంట్కి, ప్రిన్సిపాల్కి అందరికీ ఎంతో గర్వకారణంగా ఉంటుంది. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో గల అయ్యప్ప ఆలయంలో 2వ బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి భజనలు చేస్తూ హారతులు ఇచ్చారు. అనంతరం 18 మెట్లను వెలిగించి స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వామిని వేడుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నగేష్ శర్మ గురుస్వామి మాట్లాడుతూ ప్రతి నెల 2వ బుధవారం రోజున అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన భక్తులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు
నేర్చుకుంటుంటే మన దేశంలో కొందరు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్నారని, వ్యాలంటైన్స్ డేను ఎవరూ జరుపుకోరదని విశ్వ హిందూ పరిషత్ సహ కార్యదర్శి భోజ్కర్ నిఖిల్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ బ్యాన్ వ్యాలంటైన్స్ డే పోస్టర్లను విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ బజరంగ్ దళ్ ప్రేమకు వ్యతిరేకం కాదని, ప్రేమికుల రోజుకు వ్యతిరేకమని, కొందరు కమ్యూనిస్టు వాదులు ప్రేమికుల రోజును బలవంతంగా యువతీ యువకులపై రుద్దుతున్నారని, ప్రేమికుల రోజును అడ్డం పెట్టుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కొంగి రవి, అల్జపూర్ అక్షయ్, రనా, రమేష్, శివ, శ్రీను, ప్రణీత్, నిఖిల్, ప్రశాంత్, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ కరపత్రాలను ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. ఈరోజు కనుక చూసుకుంటా ఉంటే యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను చూసి నేర్చుకుంటూ గర్వపడుతున్న సమయంలో కూడా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కొందరు కమ్యూనిస్ట్ వాదులు ఇప్పటికీ కూడాను మన యువతీ యువకులపైన విదేశీ సాంప్రదాయాలను రుద్దుతూ ఉన్నారు. ఈరోజు ఎవడు విదేశీయుడు ఒక పెళ్ళైన అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్న రోజును వ్యాలంటైన్స్ డేగా చేసుకోవడం యావత్ భారతదేశ యువతులకు సిగ్గుచేటు. ఈరోజు మనం చెప్తా ఉన్నాం, బజరంగ్ దళ్ ఎప్పుడు కూడా ప్రేమకు వ్యతిరేకం కాదు, కేవలం ప్రేమికుల రోజుకు మాత్రమే వ్యతిరేకం. మేము ఈరోజు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, వ్యాలంటైన్స్ డే అనుకుంటా ప్రేమికుల రోజును జరుపుకుంటే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ అడ్డుకుంటుంది, వారికి తగిన మూల్యం కూడా చెల్లిస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. రేషన్ షాపుల ద్వారా అంగన్వాడీ సెంటర్లకు బియ్యం పంపిణీ వల్ల అంగన్వాడీ టీచర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు పల్లపు వెంకటేష్ అన్నారు. అంగన్వాడీ సెంటర్లకు రేషన్ షాపుల ద్వారా కాకుండా ఐసిడిఎస్ సెంటర్ల నుండి రేషన్ సప్లై చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ రాణా ప్రతాప్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పద్ధతి రేషన్ షాపుల ద్వారా అంగన్వాడీ సెంటర్లకు బియ్యం పంపిణీ వల్ల అంగన్వాడీ నిర్వాహకులకు పని భారం అధికమవుతుందని, సమయం కూడా వృధా అవుతుందని, నేరుగా అంగన్వాడీ సెంటర్లకు ఐసిడిఎస్ ద్వారానే పంపిణీ కొనసాగించాలని, లేదంటే రేషన్ డీలర్ల ద్వారానే సెంటర్లకు పంపిణీ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రకళ, లక్ష్మి, గంగామణి, హేమలత తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఇవాళ అంగన్వాడీ వాళ్ళకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని ఇంతకుముందు ఐసిడిఎస్ ఆఫీస్ ద్వారానే సరఫరా చేస్తుండే, కానీ ఈరోజు ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లకు డైరెక్ట్గా పంపకుండా ఇవాళ రేషన్ షాపుల నుంచి సరఫరా చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. దాన్ని విరమించుకోవాలా. గతంలో ఏ రకంగా అయితే ఐసిడిఎస్కి డైరెక్ట్ అంగన్వాడీ సెంటర్లకు ఎట్లయితే పంపడం జరిగిందో అదే మాదిరిగా ఇప్పటికి కూడా కొనసాగించాలని చెప్పేసి సిఐటిగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ పెండింగ్లో కేంద్ర ప్రభుత్వం గతంలో 1500 రూపాయలు వేతనం పెంచింది, కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని ఈరోజు ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ సమస్యను అంగన్వాడీ సెంటర్లకి రేషన్ బియ్యాన్ని ఐసిడిఎస్ నుంచి పంపించాలని, లేకపోతే ప్రభుత్వం ఇదే రకంగా మొండిగా వ్యవహరిస్తే ఇంకా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తాము. వేల్పూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 2018-19కి గాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పొందడానికి నిరుద్యోగ యువకులు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ రాజ్వీర్ తెలిపారు. వేల్పూర్ మండలంలోని వివిధ బ్యాంకుల ద్వారా లక్షలోపు యూనిట్లు 10, 2 లక్షలలోపు యూనిట్లు 8, 2 లక్షల కంటే ఎక్కువ విలువ ఉన్న యూనిట్లు 3 మంజూరైనట్లు తెలిపారు. వారు ఈ యాక్షన్ ప్లాన్ కింద ఆర్థికపరమైనటువంటి బిజినెస్ పరంగా కానీ వారు ఏ వృత్తి అయితే చేసుకుంటారో ఆ వృత్తి పరంగా వారు లోను పెట్టుకునొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాలి. అది 28/2/2019 లోపల చేయాలి. దీనికి సంబంధించినటువంటి కలెక్టర్ గారి చేత మాకు ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద వివిధ బ్యాంకులకు సంబంధించి ఎస్బీఐ పడగలు 2 టార్గెట్గా రావడం జరిగింది. ఎస్బీఐ వేల్పూర్ 3, ఆంధ్ర బ్యాంక్ వేల్పూర్ 3, ఆంధ్ర బ్యాంక్ అంక్షపూర్ 4, టీజీబీ మోతే 2, టీజీబీ పచ్చలనాడు కూడా 3, ఆంధ్ర బ్యాంక్ పెరికిటు 2, ఎన్డీసీసీబీ వేల్పూరు 2,
ఇంకా ఇవి కాకుండా బ్యాంకు సంబంధం లేకుండా బ్యాంకేతరమైనటువంటి అంటే నాన్ బ్యాంకింగ్ పెట్టి బిజినెస్ ఏవైతే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారో వాటికి కూడా 26 మందికి గాను దరఖాస్తులు చేసుకోవడానికి ఇది మండల్ టార్గెట్గా నిర్ణయించి రావడం జరిగింది. దీనికి అనుగుణంగా వివిధ గ్రామాల్లోని యువకులు ఈ 18 నుంచి 50 ఏళ్ళ లోపల ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. మరియు ఇంకొక విషయం ఏంటంటే బీసీ యాక్షన్ ప్లాన్ కింద 71 మందికి వారు 50,000 యూనిట్కు గాను మంజూరు రావడం జరిగింది. వారు రేపు ప్రగతి భవన్ లోపల వారు 10 గంటలకే అక్కడ హాజరు కావాల్సింది. ఆ 71 మందికి కూడా మేము సమాచారము ఫోన్ ద్వారా అందించడం జరిగింది. వీరందరినీ అక్కడ చెక్ రూపకంగా వారికి లబ్ధి చేకూరుతుంది కాబట్టి వారందరూ వెళ్ళాలని చెప్పి మండలం తరఫున నేను కోరుచున్నాను. వేల్పూర్ మండల కేంద్రంలోని త్రాగునీటి పైప్లైన్ లీకేజీపై ఎన్సీఎన్ వరుస కథనాలతో పంచాయతీ పాలక వర్గం ఎట్టకేలకు స్పందించారు. పారిశుద్ధ్య సిబ్బందితో త్రాగునీటి పైప్లైన్ మరమ్మతులు చేసి పైప్లైన్ను పునరుద్ధరించారు. వరుస కథనాలు ఇచ్చిన ఎన్సీఎన్కు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ గత 4 రోజుల నుండి త్రాగునీటి పైప్ లైన్ పగిలి రోడ్డుపై నీరు వృధాగా పోతుందని, పలుమార్లు పంచాయతీ పాలక వర్గానికి ఫిర్యాదు చేసిన స్పందన కరువైందని, ఎన్సీఎన్ కథనంతో పాలకవర్గం స్పందించిందని అన్నారు. త్రాగునీరు లీక్ అవటంతో రోడ్డుపై నీరు పారి ఎంతో వృధా అవుతుందని, ఇప్పుడు మరమ్మతులతో తమ సమస్య పరిష్కారం అయిందని తెలిపారు. ఎన్సీఎన్ వారు ఇది గత 5 రోజుల నుంచి కూడా వేల్పూర్ గ్రామంలోని 1వ వార్డులో గత 5 రోజులుగా మురికి నల్ల పైపు లీక్ అయి నీళ్ళు రోడ్డు మీద పోతూ ఉంటే మేము కార్యదర్శి గారికి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఆయన స్పందించకపోవడంతో ఎన్సీఎన్ లోకల్ ఛానల్ వారు వచ్చి దాన్ని వార్తల్లో చూపెట్టడంతో పాలకవర్గం స్పందించి దిగివచ్చి వెంటనే మరమ్మతులు చేపట్టి దాన్ని పైప్ లైన్ బాగు చేయించి పూడ్చివేయడం జరిగింది. కాబట్టి ఎన్సీఎన్ వారికి, K6 వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. వేల్పూర్ మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ సెంటర్లకు రేషన్ బియ్యం దుకాణం నుండి కాకుండా నేరుగా సెంటర్లకే సరఫరా చేయాలని కోరుతూ తహసీల్దార్ నాగేశ్వరరావుకు మండల అంగన్వాడీ కార్యకర్తలు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త వసంత మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లకు పాత పద్ధతి ద్వారా బియ్యాన్ని అందజేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలను గత సెప్టెంబర్ నుండి వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వరూప, మంజుల, వీణ, సరోజినీ దేవి, రూపలత తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్లోకి రేషన్ షాప్ల ద్వారా బియ్యం సరఫరా అవుతున్నది. కాకపోతే మా ఆఫీస్ నుంచి మాకే నేరుగా బియ్యం అందాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చినాము. అదేవిధంగా మాకు కేంద్ర ప్రభుత్వము 1500 రూపాయల జీతం పెంచిన అని చెప్పింది. ఇప్పటి వరకు కూడా మాకు అమల్లోకి రాలేదు. 1500 రూపాయలు కూడా పెంచిన జీతం కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. వేల్పూర్ మండలం లక్కోర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు స్వయం పాలనా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి వివిధ తరగతులకు వెళ్లి ఉపాధ్యాయులుగా విద్యార్థులకు బోధించారు. పాఠశాల ప్రిన్సిపాల్గా ఎస్కే సాదియా బేగం, వైస్ ప్రిన్సిపాల్గా నిర్ణీత, పీఈటీగా సౌమ్య వ్యవహరించడం జరిగిందని, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగిందని పాఠశాల ఉపాధ్యాయులు ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హేమలత, శ్రీలత, లక్ష్మణ్, విజయశ్రీ, పద్మావతి, సునీత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పీల్చుకోకుండా ఉంటామా? ఉంటాయి. ఇప్పుడు చాక్పీస్, బండ అట్లాంటివి వాయు పదార్థం వచ్చినప్పుడు వాయు పదార్థంలోకి మారుతున్నది. 3లో ఫస్ట్ది జీవనాధార వ్యవసాయము. మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన పంట. ప్రధాన వ్యవసాయంలో కోడి వ్యవసాయం ఉంటుంది. కోడి వ్యవసాయము మనకు పాల, వాణిజ్య వ్యవసాయంలో అధిక దిగుబడి అంటే ఎక్కువ వాణిజ్య సౌకర్యాలతో దీన్ని పండిస్తారు. 2 ముళ్ళ
రెండెక్కంలో 12 వస్తారా? జీవన్ రెడ్డి సహకారంతో పల్లెలు అన్ని విధాల అభివృద్ధి జరిగాయని, మరింత అభివృద్ధికి జీవన్ రెడ్డి ఎల్లవేళలా ముందుంటారని నందిపేట్ మండలం డొంకేశ్వర్ సర్పంచ్ ఛాయా చందు అన్నారు. నందిపేట్ మండలంలోని డొంకేశ్వర్ గ్రామంలో డబుల్ రోడ్డు నిర్మించడం, సెంట్రల్ లైటింగ్ పెట్టడం చాలా సంతోషకరమని అన్నారు. గతంలో ఈ రోడ్డు వెంట వెళ్లాలంటే గుంతలమయంగా ఉండేదని, చుట్టుపక్కల గ్రామాల వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని, గత పాలకుల హయాంలో గ్రామం వెనుకబడిపోయిందని, కానీ ఇప్పుడు గ్రామంలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని, ఏ గ్రామానికి రాని నిధులు మా గ్రామానికి వచ్చాయని, కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్లు, గ్రామ పంచాయతీ భవనం, అలాగే గ్రామానికి మార్కెట్ యార్డ్ మంజూరు అయ్యాయని, మాకు ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం చాలా సంతోషకరమని తెలిపారు. డొంకేశ్వర్ గ్రామ ప్రజలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి రుణపడి ఉంటారని, ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ ఛాయా చందు అన్నారు. డొంకేశ్వర్ గ్రామంలో ప్రతి వాడ ప్రతి గల్లీని అభివృద్ధి చేస్తా, ఎమ్మెల్యే గారి అండకు తీసుకెళ్తా, ఊరిని డెవలప్ చేస్తా అని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు మా డొంకేశ్వర్ గ్రామంలో డబుల్ రోడ్ కావడం మనకెంతో అదృష్టం. మన ఎమ్మెల్యే గారు జీవరెడ్డి గారు మనకు అండగా ఉండడంతో ఈరోజు మనకు డబుల్ రోడ్డు శాంక్షన్ అయింది. అలాగే సెంట్రల్ లైటింగు. ఇంతకుముందు పాలకులు ఉన్నప్పుడు మనకెంతో ఇబ్బందులైనవి, అందరికి గుర్తున్న విషయమే. మన జీవరెడ్డి గారు వచ్చేసంటే ఇప్పుడు మన అభివృద్ధి చెందుతున్నది. ఒకటి ఇలా కుల సంఘాల బిల్డింగులు చూసుకున్నా కానీ, సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, ఎవరికైనా కష్టం వస్తే హాస్పిటల్ డబ్బులు ఇవ్వడం కానీ ఈరోజు జీవనానికి దక్కుతున్నది. ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే కానీ ఏ లీడర్లు కానీ మాకు ఏమి ఇవ్వలేరు. ఇప్పుడు కవితక్క సహకారంతో జీవనన్న గారు ఈరోజు మా డొంకేశ్వర్కి ఎన్నో ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇలా మిషన్ భగీరథ వాటర్ కూడా సగం గ్రామం కంప్లీట్ అయింది. ఇంకో సగం గ్రామం ఉంది, అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. మళ్ళీ మాకు మార్కెట్ యార్డ్ కూడా శాంక్షన్ అయింది. ఆ మార్కెట్ యార్డ్ కూడా మేము త్వరలోనే కంప్లీట్ చేస్తాము. గ్రామ పంచాయతీలో బిల్డింగ్ కూడా ఒకటి వచ్చింది, అది కూడా వర్క్ నడుస్తున్నది. శ్మశాన వాటికి ఇచ్చిండు జీవరెడ్డి గారు, అది కూడా నడుస్తున్నది. ఇంకా అభివృద్ధి పనులు ఇంకా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో మాకు సెంట్రల్ లైటింగు, డివైడ్ రోడ్లు, గార్డెను, ఊరు డెవలప్మెంట్ ఇంకా చాలా ఉంది. అన్న దృష్టికి తీసుకెళ్ళి అన్నతో మాట్లాడి ఇంకా డెవలప్ చేస్తామని. తెలంగాణ విశ్వబ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతిని వెంటనే విడుదల చేయాలని భీమ్గల్ మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణులు ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలో లక్ష్మీ నరసింహ కమాన్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్ తారాసింగ్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విశ్వకర్మ వుడ్ ఫర్నిచర్ అసోసియేషన్ భీమ్గల్ మండల అధ్యక్షుడు ఎన్ రాజు మీడియాతో మాట్లాడుతూ వడ్రంగుల డిమాండ్ల కోసం పోరాడుతున్న తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతిని వరంగల్లో మంగళవారం రాత్రి 1 గంటకు పోలీసులు అరెస్టు చేయడం దారుణమని, వెంటనే ఆయనను విడుదల చేయాలని, ఫారెస్ట్ వేధింపులు ఆపాలని, వడ్రంగి పని చేసుకునే వారి దగ్గర కొద్ది కలప ఉండేలా అనుమతి ఇవ్వాలని, వడ్రంగి పనులు న్యాయమైన డిమాండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో విశ్వకర్మ వుడ్ ఫర్నిచర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి తెడ్డు నాగేష్, క్యాషియర్ చిన్న అంజన్న, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా విశ్వకర్మల గురించి మా రాష్ట్ర అధ్యక్షుడు భిక్షపతి ఎర్రోళ్ళ గారు మా కోసం పోరాటం చేస్తున్నారు. ఇవాళ వరంగల్లో ర్యాలీ ఉంది. ర్యాలీ సందర్భంగా నిన్న రాత్రి 1 గంటలకు తనని అరెస్ట్ చేయడం జరిగింది. దీని మూలంగా మేము ఇలా భీమ్గల్లో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపి ఎంఆర్ఓ ఆఫీసుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయడం ఉధృతంగా ఉంది. అందువల్ల మాపై ఫారెస్ట్ దాడులు చేయకుండా మా యొక్క డిమాండ్లు నెరవేర్చాలని ఎంఆర్ఓ సార్కు చెప్పడం జరిగింది. మరియు మాకు కలప 10 మీటర్ల కలప ఖచ్చితంగా ఉంచుకోవడం వీలు కల్పించాలి. తక్షణమే మా రాష్ట్ర అధ్యక్షుడిని వెంటనే విడుదల చేయాలి మా యొక్క డిమాండ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్లో ఎల్ఎల్ఎం పరీక్ష రాసి స్థానిక ఎమ్మెల్యే ఇంట్లో విందులో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.
ఆర్మూర్ పట్టణంతో పాటు పలు గ్రామాల్లో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి. అంకాపూర్ గ్రామంలో కొనసాగుతున్న టీఓటీ అధికారుల సందర్శన. పలు గ్రామాల్లో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ రాజగంగారాం. ఎన్సీఎన్ కథనానికి స్పందన. పైప్లైన్ మరమ్మతులు చేయటం లేదని వరుస కథనాలతో స్పందించిన అధికారులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.